రైతు సమస్యలు జాతీయ అజెండా కావాలని, అప్పుడే అన్నదాతకు న్యాయం జరుగుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన రైతు పోరుబాటలో అడుగడుగునా ఆయన ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మొదలైన ఈ పాదయాత్రను దేశవ్యాప్త ఉద్యమంగా మలుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు రైతు పోరుబాట విజయనగరం జిల్లాలో కొనసాగింది. ఎల్ కోట నుంచి కొత్త వలస వరకు 15 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేశారు. తెలుగుదేశం శ్రేణులు, రైతులు ఆయన్ను అనుసరించారు. దారి పొడవునా బాబు ఎండిన పొలాలు పరిశీలించారు. అన్నదాతల్ని పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు అజెండా జాతీయ అజెండాగా తయారు కావాలి, పేదవాడికి న్యాయం జరగాలి. ఈ రోజు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఈ పేదవాళ్ళకి పైన ఖర్చు పెట్టాలి తప్ప ఈ అవినీతి పంది కుక్కలు భోంచేయడానికి వీలు లేదు. దానికోసం మనం పోరాడవలసిన అవసరం ఉంది. కొత్త వలస కూడలిలో జరిగిన బహిరంగ సభలో బాబు ఉద్వేగంగా ప్రసంగించారు. రైతుల్ని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధరలు నిర్ణయించాలి. ప్రతి ఒక్క రైతు నష్టపోయి వ్యవసాయం చేయాల్సిన పని లేదు, ఎవరి కోసం చేయాలి. వాళ్ళ జీవితాల్లో కూడా కాస్తో కోస్తో ప్రశాంతత ఉండాలి. అప్పుల పాలైపోయి ఆ రైతులు దిక్కుదు లేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే భరోసా ఇస్తున్నా, ఆత్మహత్యలు చేసుకోవద్దండి, పోరాడదాం, సమస్యల పరిష్కారం చేసుకుందాం, అవసరమైన తిరగబడదాం. ఏమాత్రం ఎన్నికపోయే సమస్య లేదు, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో రైతు పోరుబాట పాదయాత్ర నిర్వహించనున్నారు.